వాటిల్లు. పార్వతీపురం మన్యం జిల్లా నకిలీ ఐపీఎస్ కేసును ఛేదించిన పోలీసులు. డిసెంబర్ 20వ తేదీన మక్కువ మండలం బాగుజోలు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన జరిగింది. ఆ సమయంలో బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తి పోలీస్ యూనిఫామ్లో ట్రైనీ ఎస్పీ అంటూ వచ్చాడు. వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. కరోనాకి ముందు 2005లో వాళ్ళ ఫాదర్ కొన్ని ల్యాండ్స్ దత్తిరాజేరు మండలంలో కొన్ని ల్యాండ్స్ ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఎకరం 30,000 చొప్పున 9 ఎకరాలు ప్రొక్యూర్ చేశారు. అసలు ఇదంతా ఏంటంటే మోటివ్, అసలు ఎందుకోసం ఇతను ఈ అవతారం ఎత్తాల్సి వచ్చింది, అతనికి ఏంటి అవసరం అనేది ఆరాధిస్తే మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళ ఫాదర్ కొన్నది, పురోని రాసుకున్నారు, అడ్వాన్స్ ఇచ్చారు. ఆ 9 ఎకరాల ల్యాండ్ లో ఇతనికి వాళ్ళ ఫాదర్ కి రావాల్సింది ఉంది. సబ్సిక్వెంట్ గా కరోనాలో చనిపోయారు 2020లో. చచ్చిపోయిన తర్వాత సబ్సిక్వెంట్ గా ఇతనికి ఏంటంటే ఆ ల్యాండ్ కి సంబంధించిన ఈ పురోని కాగితాలన్నీ అతనికి ఇంటి దగ్గర దొరకటము, తర్వాత ఈ ల్యాండ్ ఎలా అయినా మనకు రావాల్సింది ఉంది అని చెప్పడము, తర్వాత ఎవరైతే అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయడం కానీ, హ్యాండ్ ఓవర్ చేయడం కానీ, ఏదైనా క్వశ్చన్ లోకి రావడం కానీ ఏం జరగలేదు. అలాంటి టైంలో నేను ఒక ఆఫీసర్ అయితే నేను చెప్పిన మాటకి వాల్యూ ఉంటుంది, నేను చెప్తే భయపడతారు, అప్పుడు నా ల్యాండ్ నాకు వస్తుంది అని దురుద్దేశం అప్పుడు కలిగింది. కలిగిన మరుక్షణం నుంచి అప్పటి నుంచి ఏదైనా ఇలా చేస్తే నా మాట వింటారు, నాకు రెస్పెక్ట్ అనేది వస్తుంది అనేది ఒక ఫ్యాసినేషన్ ఒకటి డెవలప్ అయింది అతనికి. తర్వాత ఏం చేశాడంటే 2000 హైదరాబాద్ జనవరి 2024లో నాకు సర్వీస్ వచ్చింది, ఐపీఎస్ వచ్చింది, నేను ట్రైనింగ్ వెళ్ళిపోతున్నానని మాయమాటలు చెప్పాడు. అతనికి సంబంధించిన బంధువులకి అందరికీ కూడా మాయమాటలు చెప్పాడు. హైదరాబాద్ లో ఒక హాస్టల్లో వెళ్ళిపోయాడు. హైదరాబాద్ లో ఒక హాస్టల్లో వెళ్ళి అక్కడ కూడా అతనికి వచ్చే పెన్షన్ తో మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ యూనిఫామ్ అవన్నీ కుట్టించుకోవడం, అవన్నీ ఫేక్ ఐడి కార్డులు తయారు చేసుకున్నాడు. దాంతో పాటు ఈ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ లో ఫోటోలు పెట్టడం యూనిఫామ్ లో ఇవన్నీ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా యూనిఫామ్ లోని మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు రిటర్న్ 2024లోనే. సుమారుగా నవంబర్ లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బొబ్బిలి, సాలూరు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇళ్లకి వెళ్ళడం, యూనిఫామ్ లో వెళ్ళడం ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత అదే సమయంలో ఇక్కడ విఐపి ప్రోగ్రామ్ అనేది తెలిసింది. కేవలం మళ్ళీ ఫోటోలు తీసుకోవాలి, ఫ్రెండ్స్ పంపాలి, ఒక ఈ ఫ్యాసినేషన్ మీద విఐపి ప్రోగ్రామ్ ప్రాక్సిమిటీలోకి వచ్చాడు. వచ్చి ఈ బందోబస్తు చేసినటువంటి సిబ్బందితో ఫోటోలు దిగి అవన్నీ కూడా వాట్సాప్ లో పెట్టడము. ఏంటంటే ఫేక్ చేసి అందరినీ నమ్మించి ఏదైనా మోసం చేయాలి, అతను రావాల్సిన ఈ దురుద్దేశం ఏదైతే ఉందో, ఆ ల్యాండ్ కి సంబంధించిన ఏదైనా సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉందో, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఈ కార్యక్రమం అతను చేయడం జరిగింది.